నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ అయిన మంజుల రాణి గారు ఉన్నారు. మరి అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే మా బాగున్నారా? ఎలా ఉన్నారు అక్క? బాగున్నాం అక్క. ఇప్పుడైతే తెలంగాణలో అతి పెద్ద పండుగ ఏది అంటే మనకైతే అందరికి గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. అయితే బతుకమ్మ చీరలు అని పేరు తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని పంచుతున్నారు. మరి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అక్క? దాని గురించి కూడా నేను బతుకమ్మ రోజే మాట్లాడినా కదా, మా సద్దుల బతుకమ్మ రోజు నెక్లెస్ రోడ్ దగ్గరనే మాట్లాడినా. ఎందుకంటే బతుకమ్మ పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టిండు. ఆ రోజే నేను చాలా అంటే బాధతోని దుఃఖంతోని కూడా చెప్పిన, ఇది బతుకమ్మది అంటే ముత్తైదులు కట్టుకునే చీరలు, అందరు ఆడపడుచులు ప్రతి ఒక్క మనం అంటారు కదా 9 రోజులు ఒక్కొక్క బతుకమ్మకు మనం పేర్లు, సద్దుల బతుకమ్మ అని అన్ని అంటారు, ఎంగిలి బతుకమ్మ 9 రోజులు 9 పేర్లు పెట్టి చేసుకునేది. ఇందిరమ్మ పేరు తీసుకొని వచ్చిండు. నేను ఆ రోజే చెప్పిన, బతుకమ్మ పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టడం ఏందిరా నాయన అని చెప్పేసి ఆ రోజు కూడా చేస్తే కూడా చాలా మంది బాధపడ్డారు. మేడం మీరు కరెక్ట్ చెప్తున్నారు, ఎందుకంటే బతుకమ్మ మన పండుగ పేరు తీసి ఒక మహిళ అంటే ఆమె కూడా డైనమిక్ మహిళ, ఒక ప్రధానమంత్రి, కరెక్టే, ఆమెకిచ్చే వాల్యూ మనం ఇయ్యాలి. కానీ ఈ రోజు పండుగలలో దేవునితో పోల్చి ఇందిరమ్మ చీర అని తీసుకొని వచ్చిండు. అది ఎంతవరకు సబబు? అది రేవంత్ రెడ్డి అంటారు కదా అజ్ఞానత, ఆయన కోసమే వదిలిపెట్టేస్తున్నా. ఈ రోజు బతుకమ్మ చీర కూడా ఒకటే కలర్ ఇస్తుండు, 1 కోటి మంది మహిళలకు ఒకటే రంగు. మహిళలు బతుకమ్మ రోజు అంటారు కదా ఎన్నో కలర్లు, ఎన్నో పూలు వస్తాయి. పూలల్లో బతుకమ్మను ఎట్లయితే వేరుస్తామో ఆ బతుకమ్మ చీరలు మనం కట్టుకుంటాం. బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నేను చార్మినార్ కు SLF ను కాబట్టి గ్రూప్ సభ్యురాలని కాబట్టి మేము ప్రతి అంటే పార్టీ పక్కన పెట్టి నా SLF అని చెప్పేసి నేను 10 రోజులు కూర్చొని పంచేదాన్ని. అన్ని అంటే అంటారు కదా కలర్ల చీరలు ఎన్నో 60 నుంచి 70 నుంచి 80 కలర్ల చీరలు, అలా ఎన్నో డిజైన్స్. మహిళలు అన్నప్పుడు చీర అంటే నువ్వు 10 రూపాయలది పెట్టు, 100 రూపాయలది పెట్టు, 1000 రూపాయలది పెట్టు, కలర్ఫుల్ ఉండాలి. కలర్ఫుల్ ఉండి ఇప్పుడు నీకు ఇష్టము నీకు ఇది, నాకు ఇష్టము ఈ కలరు. మహిళలకు ఎన్ని భర్త తెచ్చింది కూడా నచ్చకుండా మళ్ళా పోయి మనం షాపింగ్ చేసుకొని తెచ్చుకుంటాం. అట్లాంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి ఎట్లాంటిదంటే ఒక నియంకుశ అంటారు కదా, వానికి నచ్చిన కలర్ మన పెళ్ళం కూడా కట్టుకోదో నాకు తెలియదు. ఎందుకంటే మహిళలము, ఎందుకంటే మనం ఒకటే కలర్, అది కూడా స్కై బ్లూ కలర్. ఇప్పుడు సామానాలకు వాళ్ళము ఉంటాం, స్కై బ్లూ కలర్ కట్టుకుంటే బాగుంటుందా? ఆ రోజు మేము పంచే దగ్గర కూడా మహిళలు ఈ బాపు కేసీఆర్ ఇన్ని కలర్లు పంపించిండని కన్ఫ్యూజ్ అవుతుండే, ఏ కలర్ తీసుకోవాలి, ఈ కలర్ బాగుంటుందా, ఈ కలర్. ఈ రోజు నేను కట్టుకొచ్చింది కూడా బతుకమ్మ చీర. ఇది ఎంతో మంది మూర్ఖులు మాట్లాడేది ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన చీరలు బాగాలేదు అని అన్నట్టు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన చీర అయితే నేను చూడలేదు, కలర్ మాత్రం చూసిన, అది కూడా మీడియాలో ఒకటే కలర్ ఉంది. ఒకటే కలర్ ఎట్లా అంటే మిలిటరీలో అంటే డ్రెస్సింగా, స్కూల్ డ్రెస్సా, మళ్ళీ అంటే అంటారు కదా ఒక దాంట్లో పనిచేస్తుంటే ఒక కంపెనీలలో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఒకటే కలర్ వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కలర్ బ్యాచ్ వాళ్ళు ఎక్కడ పోవద్దని. అంటే ఇప్పుడు ఇందిరమ్మ కట్టుకున్న చీర ఈ రోజు తెలంగాణ మొత్తంలో ఇది ఇందిరమ్మ చీర అని తెలపడానికా, లేకుంటే కాంగ్రెస్ కు మేమిచ్చినము అనేది ఒక అంటారు కదా, నాకు చెప్పడానికి కూడా వస్తలేదు. అంటారు మహిళల మీద ఒక నాకు ఆ వర్డ్ కూడా చెప్పడానికి వస్తలేదు. రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు, నీ పక్కకున్న మహిళలకు కూడా తెలివి లేదా? ఇదే కొండా సురేఖక్క, మళ్ళీ నువ్వు అదే చీర కట్టుకుంటావా? సీతక్క, కొండా సురేఖ, మళ్ళీ రేవంత్ రెడ్డి హయాంలో ఉన్న కాంగ్రెస్ మహిళలందరూ కాంగ్రెస్ పోయే వరకు ఇదే బ్లూ కలర్ చీర కట్టుకుంటారా? అడిగేది ఇప్పుడు ప్రజలు మేము అడుగుతున్నాం. అంటే ఈ రోజు ఈ చీర కట్టుకుంటేది కూడా మనకి ఇచ్చింది సారే ఇచ్చింది. ఎందుకంటే ఇవాళ ఇస్తామంటే రేపు పొద్దున మళ్ళీ అది తెలియకుండా అంటే ఈ చేతోని ఇస్తే ఈ చేతోని తెలియద్దు అంటారు, ఆడబిడ్డకి ఇచ్చింది. అట్లాంటి 1 కోటి మంది మహిళలు ఎక్కడ తిరిగినా ఇది ఇందిరమ్మ చీర అన్నట్టు తెలవడానికి ఒకటే కలర్ పెట్టిండు. స్కూల్ డ్రెస్ లాగా ఏదో అంటారు కదా కంపెనీలలో పనిచేసి ఇక్కడ కూడా మహిళలను కించపరుచుకుంటా, మహిళ ఆత్మాభిమానాన్ని కూడా కించపరిచి ఒకటే కలర్ పెట్టిండమ్మా. దాని నుంచి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కలర్స్ నువ్వు ఇచ్చే కలర్లలో కలర్స్ ఇచ్చినట్టు అయిపోతుండే కదా. బతుకమ్మది ఇందిరమ్మ పేరు పెట్టుకున్నావు, ఆమె పేరు పెట్టుకున్నావు, అంటారు కదా రేపు పొద్దున సీతక్క పేరు పెట్టుకో, కొండక్క పేరు పెట్టుకో.
కానీ మహిళలకు ఆ ఒక్క కలర్ ఇస్తే ఇష్టం ఉంటది ఇష్టం ఉండదు ఎట్లా కట్టుకుంటారు రేవంత్ రెడ్డి? మళ్ళీ నీ హయాంలో కాంగ్రెస్ మహిళలందరూ అదే కట్టుకొని ఈ రోజు మంత్రులు, నీ భార్య, నీ బిడ్డే అదే కట్టుకుంటే ఈ రోజు 1 కోటి మంది మహిళలు, 1 కోటి మంది అంటే 4 కోట్ల ప్రజలలో 2 కోట్లు ఆడవాళ్ళమే ఉన్నాం. అంటే ఆ 1 కోటి మందిలో మహిళలకు తెలవాలన్నమాట. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇస్తే ఈయన కట్టుకున్నది మహిళ అన్నట్టు తెలవాలన్నా. ఈ రోజు ఈ చీర మేము బాప కేసీఆర్ దని నేను చెప్పే వరకు నీకు తెలియదు. ఎందుకంటే అన్ని కలర్స్ ఇస్తుండే. మేము ఎక్కడ మహిళ ఏ ఊరికి పోయినా ఎక్కడన్నా పోయినా చేసినా నేను బతుకమ్మ చీర కట్టుకొని పోతే మేడం ఇది బతుకమ్మ చీరనా అని నేను వాళ్ళకి చెప్పే వరకు తెలియదు. ఇదే సబితక్క దగ్గరికి పోయినా, కవితక్క దగ్గరికి పోయినా ఎంతో మంది ఇక్కడ ఉన్న మీ కాంగ్రెస్ మహిళలు కూడా చూసి మేడం ఇది మీ బతుకమ్మ చీరనా అని అడిగే వరకు మాకు తెలియదు అన్నమాట. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలు ఎక్కడ తిరిగినా ఇది కాంగ్రెస్ ఇచ్చిన చీర, నీ ఇంట్లోకైతే ఇస్తలేవు కదా, నీ ఇంట్లోది కాదు కదా, నీ అబ్బ సొమ్ము నీ అయ్య సొమ్ము అయితే కాదు కదా మాకు ఇచ్చే చీర. 2 ఏళ్ల నుంచి ఇవ్వకుండా ఈ రోజు అంటారు కదా ఇందిరమ్మ పేరు మీద బ్లూ కలర్ చీర ఇస్తున్నావు రేవంత్ రెడ్డి. నీ ఇంట్లో నీ భార్య, నీ బిడ్డ, నీ కాంగ్రెస్ వాళ్ళు రోజు కట్టుకొని తిరగమని చెప్పు. నీ కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఆ చీరలు కట్టుకోమని చెప్పు. ఒకటే కలర్ ఎట్టిస్తావు? ఏం మూర్ఖము? నీ పక్కకెవరు ఉన్నారు? నీకెవరు చెప్తున్నారు? అసలు తెలివి ఉండి చేస్తుండా తెలివి లేకుండా చేస్తుండా అర్థమైతలేదు. అయితే పెన్షన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి చీరలు పంచడం ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా పంచుతున్నారు అనుకుంటున్నారు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా. మొన్న జూబిలీస్ ఎలక్షన్లలో 1,00,000 చీరలు తెప్పించిండు నవీన్ యాదవ్, 20 కాయిన్స్ ఇచ్చిండ్రు. అప్పుడైతే అది 1000-1500 చీరలంట. అదైతే మాకు కనిపించను కూడా కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలు కూడా అంటారు కదమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జిల్లా పరిషత్వి అవి అన్ని. దాంట్లో నేను ఇందిరమ్మ చీర అంటే ఇప్పుడు ఎక్కడ పోయినా ఇందిరమ్మ చీర, బ్లూ కలర్ చీర కట్టుకున్నామే, ఇందిరమ్మ చీర తీసుకున్నది అని ఆత్మాభిమానాన్ని చంపేసి కట్టుకుంటారు, లేకుంటే కట్టుకోరు. అది ఏంటంటే వీడు నేను ఎక్కడ పోతే అక్కడ మహిళలకు నేను ఇచ్చిన, నీ ఇంట్లోకేం చేయలేదు రేవంత్ రెడ్డి. అది ఇందిరమ్మ చీర అని పెట్టినవేమో కానీ కలర్స్ అన్నా చేంజ్ అయ్యవా? ఒకటే స్కూల్ డ్రెస్ లాగా, స్కూల్ పిల్లలు కూడా స్కూల్ డ్రెస్ లాగా ఆ చీర ఎక్కడ కట్టుకోపోయినా కానీ నాకు అంటే సిగ్గుపడి ఆ చీర నేను కట్టుకోకుండా పక్కకు వారేసే విధంగా ఇస్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి. బతుకమ్మ పండుగని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మని కొంచెం పక్కన పెట్టినారు అని అనుకొని పుకారు నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? బతుకమ్మని పక్కన పెట్టడం ఏందమ్మా? తెలంగాణ చేతులకించి బతుకమ్మని తీసేసినోడు వీడు చరిత్రలో నిలబడిపోయిండు. మళ్ళా మా బాపు కైసారి వచ్చినాక చేతిలో మళ్ళా బతుకమ్మ పెట్టి బతుకమ్మ చీరలు మళ్ళా అంటారు కదా కలర్ఫుల్ గా ఇస్తాడు. బతుకమ్మనే తీసేసిండు కదా. బతుకమ్మ చీరలు ఎట్లయితేవి కావు, ఇందిరమ్మ చీరలు అని చెప్తున్నాడు కదా. బతుకమ్మ చీరలు కావి, అందుకనే బతుకమ్మ పేరే తీసేసిండు. చేతులకి బతుకమ్మని తీసేసిండు. తెలంగాణ తల్లి మీద కాంగ్రెస్ తల్లిని తెచ్చిండు కాబట్టి కాంగ్రెస్ తల్లి కలర్ చీర, బ్లూ కలర్ చీర తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. అయితే 1 కోటి చీరల పంపిణీ కూడా కొన్ని 100 కండిషన్లు పెట్టాలని కూడా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆ 1 కోటి చీరలు కూడా 1 కోటి చీరలు రాలే తల్లి. ఇంతకు ముందు కూడా బతుకమ్మ అప్పుడు కూడా ఇగిస్తున్నాం అని చెప్పేసి 10 లక్షలు 20 లక్షలు అన్నాడు. ఈ రోజు 1 కోటి చీరలు కూడా రాలేదు. 1 కోటి చీరల పైసలు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. అవి కూడా రాలేదు. అవి అంటారు కదా మహిళలకు గ్రూప్ సభ్యులకే ఇస్తాడంట. బాపు కేసీఆర్ ఉన్నప్పుడు 18 సంవత్సరాల నిండిన అమ్మాయి నుంచి 100 సంవత్సరాల మహిళకు ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి రేషన్ కార్డు ప్రకారం ఇచ్చినాం. ఈ రోజు గ్రూప్ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గ్రూపులు నడుస్తున్నాయి? కరోనా పీరియడ్ లో ఎన్ని గ్రూపులు పోయినాయి? ఆ గ్రూపులన్నీ పోయినాయి. అన్ని మిగిలిన చీరలన్నీ రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. వాళ్ళ భార్య రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాట్లాడారు కదా నిన్న, చాలా మంది మహిళలు మాట్లాడారు. వాళ్ళే కట్టుకుంటున్నారు. రోజు వాళ్ళే అదే డ్రెస్ కట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ మహిళలు ఎవరు కనిపించినా గానీ అదే ఇందిరమ్మ చీర కట్టుకుంటేనే మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నట్టు. కాంగ్రెస్ మహిళలకు అన్నారు కదా మేము ఆ చీర కట్టుకోలేదు అని అన్నారు కదా, ఈ చీర కట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఇస్తున్నాడు మీకు రేవంత్ రెడ్డి, మీరు కట్టుకొని నిరూపించాలి. ఇప్పుడు ఈ రోజు నిన్న కొండక్క సీతక్క వీళ్ళు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. అయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళ అంటే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుంటూ ఈ తెలంగాణ మహిళలను అవమానించారట అని అంటున్నారు కొంతమంది. అవమానించిండు. ఇందిరమ్మ పేరు తీసి బతుకమ్మ పేరు తీసే ఇందిరమ్మ పేరు పెట్టిండు. తెలంగాణ తల్లి చేతలకి బతుకమ్మని తీసేసిండు. తెలంగాణ తల్లి లేదు, ఇప్పుడు కాంగ్రెస్ తల్లినది. కాంగ్రెస్ తల్లిది రూపమే తీసుకొని వచ్చి ఆమె రూపంని అవమానించిండు. తెలంగాణ మహిళను ఈ రోజు కించపరిచినట్టే. ఒకటే కలర్ ఎవరు కట్టుకుంటాడమ్మా? ఎవరు కట్టుకుంటారు? ఇప్పుడు నీ ఇంట్లో నా ఇంట్లో ఒక పెండ్లు ఉంటేనే మనం ఒకటే కలర్ చీర తెచ్చుకో. యారాన్లము బిడ్డలము
తల్లులము అత్త కోడలు ఒక కలర్ చీర తెచ్చుకుంటామా? నీకు నాకు డిఫరెంట్ ఉంటే ఒకసారి నువ్వు కట్టుకోవచ్చు, ఒకసారి నేను కట్టుకోవచ్చు అనుకుంటాం. అట్లాంటి సందర్భంలో మహిళలను కించపరిచినట్టే కదా. ఈ రోజు 1 కోటి మందికి ఒకటే కలర్ చీర ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ 1 కోటి మంది మహిళలను కించపరిచినట్టే కాదు, తెలంగాణ మహిళలను అందరినీ కించపరిచి ఈ రోజు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఈ రోజు అయితే మనకి తెలిసిన విషయమే అందరికి, కేటీఆర్ గారు విచారణను అయితే గవర్నర్ గారు అనుమతించాలనే విషయం తెలిసింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి గవర్నర్ ఎవరు, ఈ కేసు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ బీజేపీ కలిసిన డ్రామా ఇది. కొన్ని రోజులు ఎలక్షన్ ఉండే పక్కన పెట్టిండ్రు, మళ్ళీ ఇంకో డ్రామా తీసిండు. ఎందుకంటే ప్రజలలో పోవాలి కదా. మళ్ళీ కేటీఆర్ మీద ఇష్యూ కావాలంటే చదువుకోకుండా మూర్ఖుడు రేవంత్ రెడ్డి. అంగుట చాప్ ఇచ్చిండ్రు, తీసుకుండ్రు, అయిపోయింది. దాని మీద బిజినెస్ కూడా 700 కోట్ల లాభం వచ్చింది తెలంగాణకు. ఇచ్చింది పెట్టింది పక్కన పెట్టి అది ఎందుకు ఇచ్చిండ్రు, ఎట్లా అయ్యింది అంటే మళ్ళీ ఈయన చేసే ఇప్పుడు తెలంగాణ బతుకమ్మ చీరలు అంటున్నాడు. బతుకమ్మ చీరలు తీసేసి ఇందిరమ్మ చీరల మీద రేపొద్దున మేము కూడా ఇది ఎట్లా తీసినావు, ఎట్లా పాస్ చేస్తామని అడుగుతారు. వీనికి ఏం పని లేదు, బాట లేదు. ప్రజలకు ఏం పని చేయాలి? వరి పంట మునిగిపోయినాయి వరంగల్లా, నష్టపరిహారం లేదు, పత్తి ఎండిపోతున్నది. పత్తిని దానికి తీసుకొని కొనుక్కునేంత టైం లేదు మినిస్టర్ల దగ్గర, వీళ్ళ దగ్గర. సంబరాలు చేస్తారంట 2 ఏళ్ళది. అర్థం కాలేదు అది. 2 ఏళ్లలో ఏం చేసిండని చెప్పి సంబరాలు చేస్తాడు అంటే మనుషులను రోడ్ల మీదకి తీసుకొచ్చినట్ట. ఈ రోజు మహిళలకు 2500 ఇస్తున్నాడా? పెన్షన్లు 4000 చేసినావా? రైతు బంధు ఇచ్చినావా? రైతు బీమా ఇచ్చినావా? అంటారు కదా ఎన్ని స్కీములు బాపు కేసీఆర్ వంది అంటారు కదా. బాలని తప్ప కడుపు గర్భవతి పోతే ఆమెకు కిట్ ఇస్తుండే, ఆ కిట్ ఇస్తున్నావా? న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నావా? గురుకులాలలో పిల్లలు చనిపోతున్నారు, గురుకులాలని బంద్ చేస్తున్నారు. విషపూరితమైన ఆహారం తిని ఇప్పటి వరకు 100 నుంచి 200 మంది చచ్చిపోయారు. ఆటో వాళ్ళకి ఇస్తున్నావా? ఆటో వాళ్ళకి ఏమి ఇస్తాను? ఇదే పక్కన మళ్ళీ నీ గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, 12,000 ఇచ్చిండు. నువ్వేమి ఇచ్చినావు? వాళ్ళకి ఇస్తాను. ఈ రోజు బస్ ఫ్రీ పెట్టి ఆటో వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ పట్టించుకోకుండా కేటీఆర్ అంటున్నాడు. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు ఇది టైం పాస్, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇదే టైం పాస్ చేస్తాడు. అంత లోపల రేవంత్ రెడ్డి కూడా ఉంటాడో ఉండడో. అయితే గవర్నర్ గారు అనుమతితోని కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు జరుగుతుంది ఈ ప్రచారం? ఇంకొకటి ఏంటంటే అమ్మా, రేవంత్ రెడ్డి భార్య ఇంటికి పోతే తిండి పెడుతుందో పెడతలేదు నాకు తెలుసు. ఎందుకంటే ఆమె ఈయన చేసిందే ముఖ్యమంత్రి. కేసీఆర్ ను అరెస్టు, హరీష్ రావును అరెస్టు, కవితక్కదైతే అయిపోయింది. కేటీఆర్ ఈ ముగ్గురుని అరెస్ట్ చేసిన దాకా నువ్వు ఇంట్లోకి రావద్దు బిడ్డ అనే దాకా తీసుకొని వచ్చినట్టుంది వాళ్ళ భార్య. ఆమెకి ఏమి పని లేదు, ఈయనకేం పని లేదు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చూస్తున్నారు. అరెస్ట్ చేసినాక నిద్ర పట్టదు. కాబట్టి ఎక్కడి నుంచో తప్పు. పైసలు ఇచ్చిండ్రు, గేమ్ అయిపోయింది. ఇంకా దాని మీద లాభం వచ్చింది. లాభం ఎందుకు వచ్చిందని ఎవడు అడుగుతలేడే. 700-800 కోట్ల లాభం వచ్చింది మనకు. వానికి ఈ రేస్ అంటేనే తెలియదు. కాలుష్యము నివారించడానికి ఈ రేస్ తీసుకొచ్చిండు. ప్రపంచంలో భారతదేశంలో మన హైదరాబాద్కు వచ్చిందనే తెలివి ఇంగిత జ్ఞానం రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి ఇది బీజేపీ మళ్ళంటే కాంగ్రెస్ కలిపి మొన్న జూబ్లీహిల్స్ లో కూడా అదే చేసిండ్రు, ఇప్పుడు కూడా అదే చేసి కేటీఆర్ ని ఎప్పుడు జైలుకు పంపించాలని అనుకుంటున్నారు. అంతేగాని అక్కడ ఏమీ లేదు. గుండు సున్నా అది ఏమీ లేదు. మామూలు వాళ్ళకి తెలుసు, ఆటో రిక్షా వాళ్ళకు మామూలు అంటారు కదా అమ్ముకునే కూరగాయలు అంతకన్నా హీనంగా అంటారు కదా ఒక పైచాచిక ఆనందం అంతే. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కేటీఆర్ ని పంపించాలి, కేసీఆర్ ని ఎప్పుడు పంపించాలి. కాళేశ్వరం అయిపోయింది చాప్టర్, కాళేశ్వరం మళ్ళా తీస్తాడు. ఇది అయిపోయినాక మళ్ళా తీస్తాడు. అదే టైం పాస్ చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ మీద కక్షపూరితంగానే చేస్తున్నారంటారా రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా అంతే కదా. ఖచ్చితంగా ఆయన ఓటుకు నోటు కేసులో జైలుకి ఎట్లయితే పోయిండో వీళ్ళని ఎట్లయినా ఇరికియాలని చేస్తున్నాడు. నువ్వు ప్రగతి నీకు ఒకసారి ముఖ్యమంత్రి హోదా ఇచ్చిండ్రు ప్రజలు. అంటారు కదా కర్మగాలి ఒక శనేశ్వరునికి ఇచ్చినాము. ఆ శనేశ్వరుడు ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తావా? ఈ కాలి కేసీఆర్, కేటీఆర్, కవితక్క, హరీష్ రావు వీళ్ళు 4 కోసం అయ్యిండా ముఖ్యమంత్రి? ఎన్నో ఛానళ్లలో చెప్పినా ప్రజలకు మంచి చేయి నువ్వు. మహిళలకు ఈ రోజు మహిళలు అంటున్నావు, మహిళలు ఎక్కడ పోతున్నారు? ఎంతమందికి మానభంగాలు అవుతున్నాయి, ఎంతమందిని కిడ్నాప్లు అవుతున్నారు, ఎంతమంది రౌడీ షీటర్లు అవుతున్నారు, ఎంతమందిని అసలు తెలంగాణలో బాబు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడన్నా గోళీలు కొట్టుకున్నారు అమ్మ? ఎక్కడన్నా మర్డర్లు అయినాయా? ఈ మర్డర్లు ఎందుకు అవుతున్నాయి? ఎంతమంది చచ్చిపోతున్నారు? పిల్లలు ఎక్కడ పోతున్నారు? అసలు ప్రభుత్వం అనేది పోలీస్ వ్యవస్థ లేదు, హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. కాబట్టి వాన్ చేతి కిందనే పెట్టుకొని ఇవన్నీ ఆట ఆడుతున్నాడు. ప్రజలను అంటారు కదా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.